మీకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ ఓటర్స్ భారీ స్థాయిలో ఉంటారు తెలంగాణలో. ముస్లిం మైనారిటీ ఓటర్స్‌లో రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న ఇమేజే వేరు. ఎందుకు అంటే దేశంలోనే ప్రప్రథమముగా ముస్లిం మైనారిటీస్‌కి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ముందుగా 5% సెపరేట్ రిజర్వేషన్ అన్నారు. సరే కోర్టుకెళ్తే ఏదైనా కానీ రాష్ట్ర పరిధిలో 50%ను మించి రిజర్వేషన్లు రాకూడదు అని చెప్పారు. సో ఆ పరిస్థితుల్లో అప్పటికే 46% అన్ని రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నీ కలిపి 46% ఉన్నప్పుడు ఆయన వీళ్ళని కొత్త కేటగిరీ బీసీ కింద క్రియేట్ చేసి ఆ 4% ఇవ్వగలిగేది వాళ్ళకి ఇచ్చారు. సో ముస్లిం మైనారిటీ వాళ్ళకి దేశంలో ప్రప్రథమంగా రిజర్వేషన్ కల్పించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. సో ఇప్పటికి కూడా ఎంఐఎం పార్టీ సైతం ఆంధ్ర రాజకీయాల విషయంలో కూడా ప్రతిసారి ఏం చెప్తారంటే రాజశేఖర రెడ్డి గారి మీద మాకున్న గౌరవరీత్యా రాజశేఖర రెడ్డి గారి తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అని పిలుపునిస్తూనే ఉంటారు ప్రతి ఎలక్షన్కి. అలాగే రాజశేఖర రెడ్డి గారి విషయంలో మాత్రం ఎంఐఎం పదే పదే స్మరిస్తూ గొప్పగానే చెప్తే రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఏ రోజు కూడా వాళ్ళు దూషించడం కానీ తక్కువ చేసి మాట్లాడిన చరిత్ర లేదు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ తెలంగాణలో వచ్చి పోటీ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ముస్లిం ఓటర్లో కూడా భారీ స్థాయిలో చీలిక ఉంటుంది. అంటే ఈ ముస్లిం ఓటర్లు జనరల్గా ఏమవుతుంది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఈ చీలిక ఉంటుంది. అంత భారీ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్స్ని చీల్చగలటానికి ఇది కూడా ఒక కారణమవుతుంది.